హాయ్, వెల్కమ్ టు వికీడాక్స్. ఎలక్షన్ రిజల్ట్ వచ్చి 4 రోజుల్లో 3 నెలలు పూర్తిగా వస్తుంది. అయితే ఈలోపు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ గారు ఆయనకి కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పి ఈవీఎం మిషన్ల మీద సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఆ కండిషన్స్ని బేర్ చేసుకుంటూ ఆయన కొంత డబ్బు అయితే కట్టి ఈవీఎం మిషన్ని రీకౌంట్ చేయాలి, దాంట్లో పోలైన ఓట్లు వీవీప్యాడ్లు రీకౌంట్ చేసి చూపించాలి మాకని చెప్పి అనుమానం ఉందని చెప్పి ఆయన చెప్పడం ఈ తంతంతా గత కొన్ని రోజుల నుంచి జరుగుతుంది, చూస్తున్నారు, బాగానే ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం కూడా ఏంటంటే ఎలక్షన్లకి 4 రోజుల ముందు సుప్రీంకోర్టులో ఒక కేసు దాఖలైంది. ఏంటంటే ఈవీఎం మిషన్లో పోలైన ఓట్లకి ఈవీఎం వీవీప్యాడ్లకి రెండు కూడా కౌంటింగ్ రోజునే లెక్క తేల్చి చెప్పాలి అని చెప్పి. అంటే ఈ వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే దేశంలో మిగతా ప్రతిపక్ష పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా ఏదైతే అనుమానం ఉందో ఈవీఎం మిషన్లో ట్యాంపరింగ్ జరిగింది, మోసం జరిగింది ఇక్కడ అని ఏదైతే ఈ వాదన ఉందో దీనికి పునాది ఎన్నికలకు ముందే పడిందనే దానికి ఆధారాలు ఇవే. సుప్రీంకోర్టు అడిగితే ఈ సుప్రీంకోర్టు అడిగిన దానికి ఈసీ ఏం చెప్పిందంటే, ఈసీ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే వీవీప్యాడ్లు అలాగే పోలైన ఓట్లు సమానంగా వచ్చినాయా లేదా లెక్క తేల్చి చెప్పాలంటే అది కష్టం, మేము అలా చేయలేము అని చెప్పి ఎన్నికలకు ముందే ఈసీ సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. ఎందుకు కుదరదు, అవి కూడా అప్పుడే ఆ మిషన్లో ఉండేవే కదా, ఎందుకు చేయటం కుదరదు, చేయటానికి కుదరదు, చాలా టైం పడుతుంది, అది జరగదు అలాగా అని ఏదో ఒక సిల్లీ రీజన్లు అయితే చెప్పడం జరిగింది ఈసీ. సరే, ఈ రాజకీయ ఒత్తిళ్ళు లేకపోతే మన జాతీయ పార్టీ బీజేపీ అయినా సరే ఎలాంటి గేమ్స్ ఆడుతుంది, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయినా సరే, ఈసీ అయినా సరే, ముగ్గురు అధ్యక్షతన ఈసీ మెంబర్స్ ఉండాల్సింది వాళ్ళు రాజీనామా చేయటం, మళ్ళీ వెంటనే ఆ ప్యానల్లో వాళ్ళని ఎన్నుకునే ప్యానల్లో కూడా ఆ ప్రోటోకాల్ లేకుండా 56 ఇంచుల ప్రధానమంత్రి గారు ఆడిన రాజకీయాలు కూడా అందరికీ తెలుసు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బాలినేని శ్రీనివాస్ గారు డబ్బులైతే కట్టారు, తీసుకొచ్చారు, మాక్ టెస్ట్ చేస్తానని చెప్పి అన్నారు. మాక్ టెస్ట్ అంటే దాని గురించి మాట్లాడుతున్నారు కదా. సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఇక్కడ ఏమీ జరగదు. ఒకవేళ నిజంగానే ఈవీఎం ట్యాంపరింగ్ అవి జరిగిందని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎంపీల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ లేకపోతే వాళ్ళ వర్గాల ఆ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు లేకపోతే జనాలు రోడ్డెక్కి ఇది చేస్తే తప్ప ఏమి పొడిచేది ఏమి ఉండదు. జస్ట్ 5 సంవత్సరాలు ఈ గేమ్ ఆడుతూనే ఉంటుంది. సుప్రీంకోర్టు చెప్పితే ఇంకా ఈసీ వింటది అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. అది భ్రమ. ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ అనేది జరగకపోతే, జరగకుండా ఉండుంటే అందరూ అన్నట్లే అనుకుంటున్నట్లే ఈసీ ఎందుకు అంత భయపడాలి? 45 రోజులు టైం ఉంది వీవీప్యాడ్లు స్టోర్ చేయడానికి. 45 డేస్ తర్వాతే వాటిని కాల్చాలా, చింపాలా, ఇంకెవరికైనా అప్పచెప్పాలా అని సుప్రీంకోర్టు చెప్పిద్దో లేకపోతే ఇంకోటి చెప్తారు. ఎవరిని మ్యానిపులేట్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా కానీ అధికార పార్టీ కూటమి ప్రభుత్వం 3 పార్టీలు ఏ ఒక్కరూ కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ, సీఎం కానీ లేకపోతే డిప్యూటీ సీఎం కానీ ఈ ట్యాంపరింగ్ విషయం ఎవరో మాట్లాడట్లా. మతలబ్ అయితే ఖచ్చితంగా జరిగింది. జరగకుండా ఉంటే కనుక ఖచ్చితంగా నారా చంద్రబాబు గారు ఎందుకు ఆగుతారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆగుతారు? నీకు కావాలంటే నీ డౌట్ నేను క్లియర్ చేస్తా చూసుకో అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేని కూడా అక్కడ ఎదురుపెట్టి చేయించాలి. ఇంక అంత నిజాయితీ గల ఎన్నిక గెలుచుంటే. సంథింగ్ ఏదో జరిగింది, అది ఈసీ తీసుకునే స్టెప్స్ వల్ల వాళ్ళు చూపించే అత్యుత్సాహం, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఒకటి ఉంటే వీళ్ళు ఒకటి చేయటం. సో ఏదైనా కానీ ఈ ఈవీఎం మిషన్లు అనేది మాత్రం ఈ 5 ఏళ్ళు నడిచే ఒక మంచి ఎపిసోడ్ అనమాట. ఇది 5 సంవత్సరాలు నడుస్తుంది. ఇది రేపు సంవత్సరానికి ఆగదు ఖచ్చితంగా. ప్రతిపక్ష పార్టీలకి ఇది ఒక ఆయుధం అయితే ఖచ్చితంగా కాబోతుంది. చేతగానోళ్ళని ఇవన్నీ జరిగాయి. ఈ విషయాల మీద అయితే ఖచ్చితంగా చూద్దాం. ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఏం చేస్తుంది? 170 స్థానాల్లో రీవెరిఫికేషన్కి పెడతారా? సరే ఇది అవ్వదు, ఇక్కడ న్యాయం జరగదులే, టైం వేస్ట్ అని చెప్పేసి సైలెంట్గా వచ్చే ఎన్నికలకి సిద్ధమవడానికి దీన్ని ఒక ఆయుధంగా చేసుకుంటారనేది చూడాలి. బాయ్.